ఫస్ట్ చాప్టర్ లెట్స్ రీకాల్ గుర్తుకు తెచ్చుకుందాం. వర్క్షీట్ 5 సబ్ టాపిక్ ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ నంబర్స్ సంఖ్యల విస్తరణ రూపం. క్వశ్చన్ వచ్చేసి మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నారు, ఖాళీలను పూరించండి అని. మనం ఏం చేయాలంటే ఈ లెఫ్ట్ సైడ్లో మనకు నంబర్స్ ఇచ్చినారు, వాటి యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ మనము ఈ బాక్సెస్లో రాయాల్సి ఉంటుంది అన్నమాట. మధ్యలో సర్కిల్ కూడా ఉన్నాయి కదా, వాటిలో మనం ప్లస్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు 53 ఉంది కదా, 53ని వాళ్ళు ఎలా రాశారంటే 50 సర్కిల్లో ఏం రాయాలని చెప్పినా నేను ప్లస్ అని రాయాలి. తర్వాత ఇంకేం మిగిలిపోయింది, 3 ఉంది ఇక్కడ, ఈ విధంగా రాసినారు. ఇక్కడ 71 ఉంది కదా సెకండ్ నెంబర్, ఈ 71లో ఫస్ట్ ఇది 1 అనేది 1's ప్లేస్లో ఉంది, 7 అనేది 10's ప్లేస్లో ఉంది. కాబట్టి అంటే ఎన్ని టెన్స్ ఉన్నట్టు, 7 టెన్స్ ఉన్నట్టు. కాబట్టి ఏమని రాయాలా, 7 టెన్స్ అంటే ఎంత, 70. సరే ఇక్కడ ఏం పెడతాము, ప్లస్ రాస్తాము. ఇక్కడ ఏం రాయాలా, ఎన్ని వన్స్ ఉన్నాయంటే ఒకటే ఉంది 1, కాబట్టి 1 అనేది రాసాం. తర్వాత మీకు షార్ట్ కట్ ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు మనము ఇక్కడ లాస్ట్లో 1 ఉంది కదా 100's ప్లేస్లో, 1 అలాగే రాసి 1కి రైట్ సైడ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros రాయాలి. తర్వాత ఇక్కడ ఏం పెడతాము, ప్లస్ రాస్తాము. తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమి, 5 ఉంది. 5కి రైట్ సైడ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఒక డిజిటే ఉంది కాబట్టి 1 0 రాస్తాం. తర్వాత మరి ప్లస్ రాస్తాము. ఇంకా చివరిలో ఏ డిజిట్ ఉంది, 7. 7కి రైట్ సైడ్లో ఎటువంటి డిజిట్ లేదు కాబట్టి మనం అక్కడ జీరోలు రాయాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ 355లో మనకి ఫస్ట్ నెంబర్ ఏముంది, 3 ఉంది. 3కి రైట్ సైడ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros రాయాలా, మరి ప్లస్ పెట్టాలా సర్కిల్లో. నెక్స్ట్ నెంబర్ ఏముంది, 5 ఉంది, 10's ప్లేస్లో ఉన్న 5. దానికి రైట్ సైడ్లో మనకు 1 డిజిట్ ఉంది కాబట్టి 1 0 రాస్తాము, మరి ప్లస్ రాస్తాము. ఇంకా 1's ప్లేస్లో ఏముంది, 5 ఉంది కాబట్టి 5 రాసేస్తాం. తర్వాత 573, 5 రాసి 5కి రైట్ సైడ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ కాబట్టి 2 zeros రాస్తాము, మరి ప్లస్ రాస్తాము. తర్వాత 7 రాసి 1 0 రాయాలి, ఎందుకంటే 7కి రైట్ సైడ్లో ఒక డిజిట్ ఉంది కాబట్టి. మరి ప్లస్ రాసి ఇంకా లాస్ట్ డిజిట్ ఏముంది, 3 అలాగే రాసేస్తాం అన్నమాట. తర్వాత 598, ఫస్ట్ 5 రాస్తాను. ఎన్ని జీరోస్ రాయాలా, 2 zeros, ఎందుకంటే దానికి రైట్ సైడ్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. మరి ప్లస్ రాస్తున్నాను. ఆ తర్వాత ఏమి, 9 రాసి 9కి రైట్ సైడ్లో 1 డిజిట్ ఉంది కాబట్టి 1 0, మరి ప్లస్ రాసి చివరిలో ఇంకేం రాయాలా, 8 రాయాలి. అలాగే 647, ఫస్ట్ 6 రాస్తున్నాను. 6కి రైట్ సైడ్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros, మరి సర్కిల్లో ప్లస్ రాస్తున్నాను. తర్వాత 4 రాశాను. 4కి రైట్ సైడ్లో 1 డిజిట్ ఉంది కాబట్టి 1 0, తర్వాత మరి ప్లస్ రాస్తున్నాను. ఆ తర్వాత చివరిలో 7 రాయాలి. 770లో ఫస్ట్ 7 వచ్చేసి రాసి దాని రైట్ సైడ్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros రాయాలి, మరి ప్లస్ రాయాలి. 10's ప్లేస్లో ఉన్న 7 రాసి 7కి రైట్ సైడ్లో 1 డిజిట్ ఉంది కాబట్టి 1 0 రాయాలి, ప్లస్ మనకి ఇక్కడ 1's ప్లేస్లో ఏముంది, 0 ఉంది కాబట్టి 0 రాస్తాం. తర్వాత చూడండి 801 ఉంది, 8 రాసినాను. రైట్ సైడ్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros, మరి ప్లస్ రాయాలా. 10's ప్లేస్లో 0 ఉంది కాబట్టి 0 ఉన్నప్పుడు ఎన్ని జీరోస్ రాసినా 0తోనే ఈక్వల్ కాబట్టి ఒక 0 రాస్తే సరిపోతుంది. తర్వాత ఏం చేస్తాము, ప్లస్ రాస్తాము, తర్వాత 1 రాయాలి. ఇంకా లాస్ట్ నంబర్ 982, కాబట్టి 9కి రైట్ సైడ్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి మనం ఇక్కడ, 9 రాసి 2 zeros రాస్తాము. తర్వాత ప్లస్ రాసి 8 రాసి 8 తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి 1 0 రాయాలి. తర్వాత ప్లస్ పెట్టి లాస్ట్లో ఏం రాయాలా, 2 రాయాల్సి ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.